ఏటికి ఎదురీదిన బతుకులకు మాత్రం భరోసా కరువైంది. నీళ్లలో సాహసం చేస్తూ తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ఆచూకీ సైతం దొరకని మృతదేహాలను వెలికి తీస్తున్న వారికి సమాజంలో సరైన గుర్తింపు దొరకడం లేదు. వారు చేస్తున్న సాహస కృత్యాలకు సత్కారాల మాట దేవుడెరుగు, చీత్కారాలు మాత్రం ఎదురవుతున్నాయి. ప్రమాదవశాత్తు బావిలో గాని చెరువులో గాని పడి మరోపక్క జీవితం పైన విరక్తి చెంది మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డ మృతదేహాలను వెలికి తీస్తున్న గజ ఈతగాళ్లు తమ కుటుంబాన్ని పోషించలేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన గజ ఈతగాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మా ప్రతినిధి రాజబాబు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ప్రమాదవశాత్తు కావచ్చు, ఒక బావిలో కావచ్చు, నీటిలో కావచ్చు, చెరువుల్లో, కుంటల్లో ఎక్కడైనా సరే ప్రమాదాలు కావచ్చు, లేకపోతే జీవితం పైన విరక్తి చెంది మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డ ఆ శవాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీయడంలో గజ ఈతగాళ్ల పాత్ర ఎనలేనిదని చెప్పొచ్చు. ముఖ్యంగా సాహసాలకు మారుపేరుగా మారి తమ ప్రాణాలను పణంగా పెట్టి కుళ్ళిపోయిన శవాలను సైతం కొన్ని రోజుల పాటు ఆచూకీ తెలియని శవాలను కూడా వెలికి తీయడంలో వాళ్ళు అందవేసిన చేయని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం వాళ్ళు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో గజయితగాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? మేము ఎదుర్కొంటున్నాయి అంటే బావిలో పడ్డా, చెర్ల పడ్డా మాకు పోలీసు వాళ్ళు సమాచారం ఇస్తారు. సమాచారం ఇచ్చిన వెంటనే మేము వెళ్ళి బావులల్లా, చెర్లల్లా, కుంటలల్లా పడ్డ డెడ్ బాడీలను తీస్తాము. అందులో తీసేటప్పుడు మాకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. అలా గాజు పెంకులు ఉంటాయి, సీసాలు పగిలిపోయిన సీసాలు ఉంటాయి, సొరకెలు ఉంటాయి. మాకు తీయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మాకు గత ప్రభుత్వంలో కూడా కిట్ల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. చూస్తాం అన్నారు. ఆ ప్రభుత్వం వెళ్ళింది. కనీసం ఈ ప్రభుత్వం అయినా ఇప్పుడు మర్కూట్లో ఒక డెడ్ బాడీ పడ్డది, రంగనాయక సాగర్లో ఒక డెడ్ బాడీ పడ్డది. అటు ఇటు వెళ్ళడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంది. వెహికల్ అరేంజ్ అవుతలేదు, ఆటోలో వెళ్ళడానికి ఇబ్బంది. ఇప్పుడు ఒక ఆటోలో అటు ఇటు వెళ్ళలేము కదా సార్. అట్లా కనీసం మాకు ఒక వెహికల్ అరేంజ్ చేయాలి, మాకు ఆక్సిజన్ కిట్లు అరేంజ్ చేయాలి. మేము ఎంత దూరమైనా ఈ మన జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎక్కడ పడ్డా పోలీసు వాళ్ళ సమాచారం మేరకు మేము వెళ్ళి తీస్తాం సార్. ఈ వృత్తిలకు ఎందుకు రావాలనుకున్నా అంటే మీరు వంశపారంపర్యంగా చేస్తున్నారా, ఇదే వృత్తి కొనసాగుతుందా? మీరు దీని తర్వాత డైలీ రెగ్యులర్గా ఏం పని చేస్తారు? వంశపార్యంగా అంటే గత 40 సంవత్సరాల క్రితం మా నాన్న తీసేవాడు. ఇప్పుడు మా నాన్న ఏజ్ అయింది. మా నాన్న తర్వాత మా పెద్దన్నయ్య మా అన్నయ్య మాకు నేర్పిండి ఇట్లా తీయాలని. ఇది ఒక సేవగా భావిస్తాం. డబ్బులు అంటే ఇచ్చేటోళ్ళు ఇస్తే తీసుకుంటాం, లేదంటే లేదు అట్లా. ఇప్పుడు మొన్న చింతల చెర్ల ముగ్గురు పడ్డారు. వాళ్ళు బీద వాళ్ళు, ఏమి ఇవ్వలేదు. పోలీసు వాళ్ళే ఒక 3000 ఇచ్చారు సార్. ఇప్పుడు శవాలు దాదాపు కుళ్ళిపోయి చాలా రోజుల వరకు కూడా కొన్ని శవాలు దొరకని ఉంటాయి. ఆ దుర్గంధం వెదజల్లుతుంటుంది, ఆ వాసన అదంతా ఎట్లా మీకు హెల్త్ ఖరాబ్ అని మీకు ఏమన్నా అట్లా ఉంటుంది ఏమో అనిపించదా? హెల్త్ కోవిడ్ టైంలో కూడా రంగనాయక సార్లు 2 పడ్డారు. మాకు వాళ్ళని తీయబోతే మాకు కూడా కోవిడ్ అనుకున్నాం. 2 times వచ్చింది. మేము చాలా సీరియస్. అట్లయినా మేము కోలుకున్నాం. అన్ని డెడ్ బాడీ పురుగులు పడి ఉంటాయి, అంతా చాలా ఇబ్బంది ఉంటుంది సార్. మాకు మా బతుకులే చాలా ఘోరంగా ఉన్నాయి. కుళ్ళిపోయిన శవాలను కావచ్చు, ఒక 10-20 రోజుల నుంచి ఆసుకు లభ్యంగానే శవాలను కావచ్చు, మేము తీస్తున్న క్రమంలో మాకు అనేక దుర్వాసన కావచ్చు, ఈ అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. వాటిని మాకు కనీసం ప్రభుత్వం నుంచి కొంచెం కిట్లు అనేటివి అందిస్తే ఇంకా మేము జిల్లా వ్యాప్తంగా మేము ఇంకా ఎక్కువ పనిచేయడానికి మాకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్తున్నారు. మరొక గజయిత గారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న. ఏం లేదన్న, మాకు గత ప్రభుత్వం కూడా ఇంత కూడా మమ్మల్ని ఏం గుర్తించలేదు. మా నాన్న కూడా లెటర్లు రాసుకుంటూ అటు ఇటు కలెక్టరేట్లా, మన హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్లో ఇలా అన్నిట్లలో ఇచ్చారు. కానీ ఎవరు కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు. ఈ ప్రభుత్వమైనా మమ్మల్ని గుర్తిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం అన్న. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పోయిన దగ్గర కూడా చాలా మాకు ప్రమాదవశాత్తు మాకు అవి ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి. ఇమామాబాద్ దగ్గర మా తమ్ముడు వాజిద్ అనే క్యాండిడేట్కి బావిలో దిగిండు. బావిలో దిగితే మీద నుంచి ఒక మట్టి బెడ్ వచ్చి భుజం మీద పడ్డది. పడి మొత్తం జారిపోయింది. ఇవానికి ఇప్పటికీ ఫ్రాక్చర్ ఉంటుంది. ఇలా అట్లా ప్రమాద శాతంలో జరుగుతూనే ఉంటాయి. మాకు సహజమే. కానీ కాకుండా ఏంటంటే మాకు ఒక గుర్తింపు, మళ్ళీ ఇంకోటి మాకు ఒక వెహికల్ కూడా దూరానికి పోవడానికి కూడా మాకు బాగా ఇబ్బంది అవుతుంది. అక్కడ పోయే వరకు డెడ్ బాడీ తేలుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు కాపాడటానికి మాకు టైం సరిపోతలేదు. వాళ్ళకు ఫోన్ చేస్తారు స్పాట్లో, కానీ మాకు ఆ టైం అనేది సరిపోతలేదు. అందుకు ఒక వెహికల్ కావాలి సార్. ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు మీరు,
డెడ్ బాడీ తీయడంలో కానీ పోవడంలో రాకపోకలకు కానీ అంతా ఇబ్బంది ఉన్నది. మీరు ప్రత్యేకంగా ఏదన్నా జిల్లా అధికారుల దగ్గరికి వెళ్ళిరా వెళ్ళి ఏమన్నా సార్ మాకు ఇట్లా ఉంది మేము ఈ పని చేస్తున్నాము మాకు ఏమన్నా ప్రభుత్వం నుంచి ఇది కల్పించాలని చెప్పి ఎవరైనా కోరిరా? మా నాన్న అడిగింది సార్. అప్పుడు మా నాన్న పీరియడ్లో అంటే మా నాన్న ఫస్ట్ మా తాత వేసిండు, దాని తర్వాత మా నాన్న నుంచి మా అందరికి అలవాటు అయిపోయింది, మా బాబాయ్లకి మాకు. చెప్పే ఇప్పుడు మీరు అధికారుల దగ్గరికి పోయారు, సంగారెడ్డికి పోయారు, ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు సంగారెడ్డికి పోయారు, సంగారెడ్డికి పోయి అక్కడ అధికారులకు మీరు లెటర్ ద్వారా ఇచ్చారు, వాళ్ళు ఎట్లా స్పందించారు ఏమన్నా చెప్పిర్రా? అయితే సుమతి మేడం గారికి మన ఏది జిల్లా ఎస్పీ గారి తాడికి పోయిన, జిల్లా ఎస్పీ గారికి ఆర్ఎస్ రావు గారికి మరియు కలెక్టరు జాయింట్ కలెక్టర్కు వీళ్ళందరికీ ఇచ్చిన. మేడం ఏమని చెప్పింది అని అంటే ఎన్ని రోజులు కానీ అంటే ఇంత పెద్ద అల్పమైంది సార్, అల్పం తీసుకుపోయినా పేపర్లో తీసుకుపోయినా అన్నీ మొత్తం రిపోర్టర్లు తీస్తురు, మనం పెట్టుకోపోదు. అప్పుడు ఈ కెమెరాలు లేవు, ఇప్పుడు ఇవి లేవు. అయితే మొత్తం నెలకు 5,000 పింఛన్ లాగేసు, మళ్ళీ ఎక్కడ ఏది ఉన్నా కానీ మనకి ఇచ్చేసు. సంగారెడ్డి కానీ హైదరాబాద్ దానికో కానీ వస్తలేవు. 4 నెలలు వచ్చింది అంతే. దాని తర్వాత మళ్ళీ వేరే క్యాండిడేట్ల ద్వారా ఎవరో కడిగేపించేసారు. ఇక అప్పటి నుంచి మళ్ళీ మాకు ఏది లేదు, మళ్ళీ అడగలేదా? మళ్ళీ అడగలేదు. ఇక అంటే తిరిగినాం కానీ ఇక మళ్ళీ ఇక చేస్తాం అన్నారు, ఎవరు ఏం చేయలేరు, ఎవరికేం రాలే. కానీ మా నాన్నకే వచ్చేది పింఛను. ఇది ఫైనల్గా మీరు ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు లాస్ట్ చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? చివరికంటే ప్రభుత్వం ద్వారా మాకు నెలకు కనీస వేతనం లాగా కొంచెము ఒక వెహికల్ అరేంజ్ చేయాలి, ఆక్సిజన్ కిట్లు అరేంజ్ చేయాలి. మాకు చివరిగా అదే అంతే. నెలకు ఇంత శాలరీ లాగానా ఎంతో కొంత మా జీవనాభివృద్ధికి. మేము ఆటో నడుపుకుంటాం సార్, ఈ ఖాళీ టైంలో ఆటో నడుపుకుంటాం. ఇప్పుడు ఈ ఆటోలు కూడా నడుస్తలేవు. ఇది మొత్తానికైతే మేము ప్రాణాలను పరంగా పెట్టి బావులలో, చెరువులలో, కుంటలలో, వాగులలో, వంకలలో ఎక్కడైనా శవాలు మృతదేహాలను వెలికి తీయడంలో చాలా ఇబ్బందులు పడుతున్నాము. కనీసం ప్రభుత్వము మేము చేస్తున్న కృషికి కనీసం గుర్తింపు ప్రభుత్వం ద్వారా గుర్తింపు మాకు దొరకడం లేదు అనేది ఒక బాధ మాత్రం మాలో ఉంది. కానీ జీవితంలో మేము ఏటికి ఎదురేది ఎన్నో శవాలను బయటకు తీసుకొస్తున్నాం, కానీ మా సంసార సాగరాన్ని మాత్రం సజావుగా సాగేందుకు మాకు ఏ దరి దొరకడం లేదు. బావి లోపలికి పోయి దరిని దేవులాడుతున్నాం తప్పితే మా బతుకులు పరచుకోవడానికి మాకు ఏ దరి దొరకడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు కనీసం నెలకు గౌరవ వేతనం లాగా కొంత శాలరీ అనేది వేయాలని చెప్పి కోరుకుంటారు. అదేవిధంగా వాళ్ళకు శవాలను వెలికితీసే క్రమంలో ఆక్సిజన్ కిట్లు కావచ్చు, ఇతరత్ర వారికి సేఫ్టీ కోసం, భద్రత కోసం ప్రభుత్వం కొన్ని కిట్లు ఏర్పాటు చేస్తే మేము ఇది కొనసాగిస్తాం, ఇదే పని కొనసాగిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నరేష్తో రాయబాబు, S6 న్యూస్, సిద్దిపేట.